హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము టీజీఐ సెట్ 2024 అడ్మిషన్స్‌లో ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ ఎవరైతే పార్టిసిపేట్ చేశారో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అంటే ఎలిజిబుల్ ర్యాంక్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళు పెట్టిన ఆప్షన్స్ బట్టి వాళ్ళు లిస్ట్ ఔట్ చేసుకున్న కాలేజెస్‌ని బట్టి ప్రయారిటీ ప్రకారం వాళ్ళకి సీట్ అలాట్మెంట్స్ చేయడం జరిగింది. సో కొంతమంది స్టూడెంట్స్‌కి సీట్ అలాట్మెంట్ కాకపోయి ఉండొచ్చు. మరి సీట్ అలాట్మెంట్ అయిందా లేదా తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి? సో సీట్ అలాట్మెంట్ అయిందా లేదా తెలుసుకోవాలంటే ముందుగా మనం tgiset.nic.in అనే వెబ్సైట్ విజిట్ చేయాలి. సో వెబ్సైట్ విజిట్ చేయగానే మీకు ఇక్కడ తెలుస్తుంది కనిపిస్తుంది డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ బై సైనింగ్ ఇన్ త్రూ క్యాండిడేట్స్ లాగిన్ అని కనిపిస్తుంది. సో మరి మనం డౌన్లోడ్ చేయాలంటే మనం ఏం చేయాలి? మీకు అర్థమై ఉంటుంది ఆల్రెడీ. సైన్ ఇన్ త్రూ క్యాండిడేట్స్ లాగిన్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. అంటే మనం ఇక్కడ క్యాండిడేట్స్ లాగిన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. లైన్ ఇన్ ఇక్కడ సైన్ ఇన్ అని కనిపిస్తుంది కదా, అందుకని మీకు ఇక్కడ సైన్ ఇన్ త్రూ క్యాండిడేట్స్ లాగిన్ అని చెప్పారు. సో మరి ఇక్కడ ఏమేమి డీటెయిల్స్ ఎంటర్ చేయాలి? మీ అందరికీ ఆల్రెడీ లాగిన్ ఐడి నెంబర్ అనేది వచ్చి ఉంటుంది. మీరు వెబ్సైట్ వెబ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసిన వెంటనే మీకు ఆర్ఓసి ఫామ్ ఇచ్చిన వెంటనే మీకు లాగిన్ ఐడి నెంబర్ జనరేట్ అవుతుంది. ఆ నెంబర్ మీకు ఆల్రెడీ ఉంటుంది. ఓకే, సో ఆ నెంబర్ తీసుకోండి. ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. టీజీఐ సెట్ ఆల్ టికెట్ నెంబర్ అనేది కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత మనం పాస్వర్డ్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనే స్టెప్ ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మనం పాస్వర్డ్ సెట్ చేసుకుని ఉంటాం. సో ఆ పాస్వర్డ్ ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోయి ఉంటే మాత్రం ఇక్కడ క్లిక్ హియర్ టు రీసెట్ యువర్ పాస్వర్డ్ అని కూడా మనం చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ స్టెప్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఇది చేసుకున్న తర్వాత మీకు పాస్వర్డ్ వచ్చింది. ఆ పాస్వర్డ్ మీరు ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఒకవేళ మర్చిపోతే మాత్రం క్లిక్ హియర్ టు రీసెట్ యువర్ పాస్వర్డ్ అనేది క్లిక్ చేసి కూడా చేసుకోవచ్చు. స్టిల్ మీ దగ్గర ఉంటే మీకు ఇక్కడ ఇంకేమీ అవసరం లేదు. దాని తర్వాత మనకి డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఫార్మాట్ వచ్చి ఇక్కడ మనకి DD/MM/4 ఇది తర్వాత ఇక్కడ మనకి ఏదైతే ఇక్కడ బ్లూ కలర్లో బోల్డ్ కలర్లో కనిపిస్తున్నాయి కదా, క్యాపిటల్ లెటర్స్లో కానీ స్మాల్ లెటర్స్లో కానీ ఎలా కనిపిస్తే అలా ఇక్కడ మీరు యాజ్ యూజువల్గా ఉన్న ఎంటర్ అంటే ఇక్కడ ఎలా కనిపిస్తుందో అదే నెంబర్ అదే క్యారెక్టర్స్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. అందుకని ఇక్కడ లెటర్స్ ఆర్ కేస్ సెన్సిటివ్ అని కనిపిస్తుంది. సో ఈ టెక్స్ట్ మీరు ఎంటర్ చేయాలి. దాని తర్వాత సైన్ ఇన్ అని క్లిక్ చేయాల్సి ఉంటుందండి. సో ఈ డేటా అంతా కూడా ఎంటర్ చేయాలి. లాగిన్ ఐడి, ఐసెట్ ఆల్ టికెట్ నెంబరు, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్, ఇమేజ్ వాల్యూస్ ఇవన్నీ ఎంటర్ చేసి సైన్ ఇన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో సైన్ ఇన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుంది ఏందనేది మనకి ఇక్కడ యూజర్ గైడ్లో ఇచ్చారు. ఎందుకంటే నాకు ఇక్కడ ప్రజెంట్ నా దగ్గర డేటా లేదు అండ్ ఒరిజినల్ డీటెయిల్స్ పెడితే కూడా యూట్యూబ్లో మనకి మీకు అందరికీ తెలుసు స్ట్రైక్స్ వస్తాయి, కాబట్టి నేను చేయట్లేదు. సో ఇక్కడ మీ డీటెయిల్స్ ఇవి ఎంటర్ చేసేసి తర్వాత మీకు నెక్స్ట్ స్క్రీన్ ఎలా వస్తుంది ఏందనేది ఇక్కడ కనిపిస్తుంది చూడండి. సో మీకు సీట్ అలాట్మెంట్స్ అయితే మాత్రం ఇక్కడ మనకి నెక్స్ట్ స్క్రీన్ మీరు లాగిన్ కాగానే ఇలా వస్తుందండి చూడండి. ఆఫ్టర్ టీజీఐ సెట్ సీట్ అలాట్మెంట్స్ ఆర్ అనౌన్స్ ది క్యాండిడేట్ కెన్ వెరిఫై ది అలాట్మెంట్ స్టేటస్ ఇన్ క్యాండిడేట్ లాగిన్ ఫాలోయింగ్ స్క్రీన్ అపియర్స్ ఇన్ క్యాండిడేట్స్ లాగిన్ ఇలా కనిపిస్తుందండి. రిజల్ట్స్ అండ్ రిపోర్ట్స్ అని కనిపిస్తుంది. సేమ్ ఇంటర్ఫేస్ ఉంటుంది. టీజీఐ సెట్ 2024 ఉంటుంది, అంతకుమించి ఇంకేం లేదు. ఇక్కడ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ మీరు ఎలా వెరిఫికేషన్ చేసుకునేటప్పుడు ఏమేమి సర్టిఫికేట్ సబ్మిట్ చేశారు ఏందనేది ఇక్కడ కనిపిస్తుంది. వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ మీరు పెట్టుకున్న ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇది క్లిక్ చేస్తే అలాట్మెంట్ ఆర్డర్. సో మీకు అలాట్మెంట్ ఆర్డర్ వచ్చి ఉంటే మాత్రం ఈ ఇంటర్ఫేస్ వస్తుంది, లేకపోతే మీద రిగ్రెట్ నో అలాట్మెంట్ ఫౌండ్ ట్రై నెక్స్ట్ రౌండ్ అని చెప్పి మనకు మెసేజ్ వస్తుంది. సో ఈ ఇంటర్ఫేస్ బదులు రిగ్రెట్ అనే ఒక మెసేజ్ వస్తుంది. గో బ్యాక్ టు హోమ్ అనో లేకపోతే ఏదో ఒక మెసేజ్ కనిపిస్తుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే మీకు సీట్ అలాట్మెంట్ కాలేదు, నెక్స్ట్ రౌండ్లో మీరు పార్టిసిపేట్ చేయాలి. సో మీరు మళ్ళీ ఆప్షన్ సరిగా పెట్టుకోవాలి. అది ఎలాగో నెక్స్ట్ రౌండ్ వచ్చినప్పుడు మీకు చెప్తాను. సో ఇప్పుడు అలాట్మెంట్ ఆర్డర్ అండ్ దాని తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ అని కూడా కనిపిస్తుంది. సో మీరు ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్ అయిన తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని చూసుకున్న తర్వాత అలాట్మెంట్ వచ్చింది కాబట్టి సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ చేయకపోతే మాత్రం మీకు సీట్ అలాట్ అయింది కన్ఫర్మ్ కాదు. సో కాబట్టి మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ అనేది కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలాట్మెంట్ ఆర్డర్లో మనం యాక్చువల్లీ డీటెయిల్స్ ఏమున్నాయి ఏంటి అనేది కూడా మీకు చెప్తాను. అండ్ దీని తర్వాత మనకి వ్యూ జాయినింగ్ ఆర్ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ అని ఉంటుంది. సో ఇది కూడా చూసుకోవాలి. ఓకే, ఈ స్టెప్ ఇవన్నీ కూడా వరుసగా చేసుకుంటూ రావచ్చండి. వరుసగా చేసుకుంటూ రావాలంటే మనకి జస్ట్ అలాట్మెంట్ ఆర్డర్ ఓపెన్ చేయాలి. తర్వాత దాంట్లో ట్యూషన్ ఫీ పేమెంట్ అనే లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి, పే చేయాలి. అండ్ దీని తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మనకి జాయినింగ్ రిపోర్ట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ జాయినింగ్ రిపోర్ట్ తీసుకొని మనం ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిన తర్వాత కాలేజీలో వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒరిజినల్ టీసీతో పాటు మిగతా జిరాక్స్ సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేయాలి. సో ఈ ప్రాసెస్ అంతా మనం ఎలాగో చెప్పుకుందాం. బట్ జస్ట్ ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఓవర్వ్యూ చెప్తున్నాను. సో ఒకవేళ మీకు ఇప్పుడు వచ్చిన సీటు మీరు క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే మీరు కావాలనుకుంటే ఈ లింక్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. క్లిక్ ద ఫాలోయింగ్ లింక్ ఓన్లీ ఇఫ్ యూ డిజైర్ టు క్యాన్సల్ ది ప్రొవిజనల్ అలాట్మెంట్ యువర్ ప్రొవిజనల్ అలాటెడ్ సీట్ స్టాండ్స్ క్యాన్సిల్ వన్స్ యూ క్లిక్ ది బిలో లింక్ అండ్ ప్రెస్ ఐ అగ్రీ సబ్మిట్ బటన్. సో ఇది క్లిక్ చేసి మీరు ఒకవేళ కింద కనిపించే క్యాన్సల్ ఆప్షన్ ఉంటుంది, క్యాన్సల్ ది ప్రొవిజనల్ అలాట్మెంట్ అనే లింక్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే ఇప్పుడు అలాట్ ఏదైనా సీట్ ఉందో అది క్యాన్సల్ అవుతుంది. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మీరు ఇది అసలు క్లిక్ చేయకుండా ఉండడానికి ప్రయత్నించండి. మీరు
పేమెంట్ చేసి కావాలనుకుంటే నెక్స్ట్ రౌండ్లో మంచి కాలేజెస్ పెట్టుకొని వదిలేయండి. సో దట్ మీకు మంచి కాలేజీలో ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత కూడా సీట్ రాకపోతే ఇదే సీట్ ఉంటుంది. ఒకవేళ మంచి కాలేజీలో సీట్ వస్తే మీకు ఆటోమేటిక్గా సీట్ అనేది రెండో దానికి మారిపోతుంది. రెండో ఆప్షన్స్ సెకండ్ ఫేజ్లో పెట్టుకున్న ఆప్షన్స్కి. మీకు ఇవన్నీ స్టెప్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు మాత్రం లాగౌట్ అనేది క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లేకపోతే మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది మళ్ళీ లాగిన్ అవ్వాలంటే. ఓకే, క్యాండిడేట్ లాగిన్ క్లిక్ ఆన్ అలాట్మెంట్ ఆర్డర్ యాజ్ గివెన్ ఇన్ ది ఫాలోయింగ్ స్క్రీన్. ఇప్పుడు నేను చెప్పిన మళ్ళీ ఇక్కడ థియరీగా ఉంటుంది. అలాట్మెంట్ ఆర్డర్ ఈ లింక్ క్లిక్ చేయాలి. అండ్ క్లికింగ్ అలాట్మెంట్ ఆర్డర్ యాజ్ గివెన్ ఇన్ ది అబౌవ్ స్క్రీన్ ఇఫ్ అలాటెడ్ ది ఫాలోయింగ్ స్క్రీన్ అపియర్స్ విత్ ది డీటెయిల్స్ ఆఫ్ అలాట్మెంట్ అండ్ ట్యూషన్ ఫీ అమౌంట్ టు బి పేడ్ బై ది క్యాండిడేట్. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాను. అలాట్మెంట్ ఆర్డర్లో ట్యూషన్ ఫీ పేమెంట్ ఎంత పే చేయాలనేది మనకు ఉంటుంది. అలాట్మెంట్ ఆర్డర్లో ఉన్న దాన్ని బట్టే మీరు పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి. చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ అని కనిపిస్తుంది. పేర్లు కూడా ఏవో వచ్చాయి. సో ఇదంతా మనకు పెద్దగా ఇంపార్టెంట్ కాదు. ఎక్కడ సీట్ అలాట్మెంట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఓయూ కాలేజ్ ఆఫ్ కామర్స్ బిజినెస్ మేనేజ్మెంట్ సెల్ఫ్ ఫైనాన్స్ ఓయూ సిబిఎస్ఎఫ్ ఓయూ క్యాంపస్ హైదరాబాద్ ఇన్ ఎంబీఏ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ ఈ కోర్సులో వచ్చిందంట. ఇది మనకి డమ్మీది కాబట్టి జస్ట్ చూపిస్తున్నాను. ట్యూషన్ ఫీ ఫిక్స్డ్ ఫర్ ది కాలేజ్ ఆర్ కోర్స్ ఈజ్ ₹60,000. ఫిక్స్డ్ ఫీ ఎంత ఉంది? 60,000 ఉంది. ట్యూషన్ ఫీ టు బీ పేడ్ బై ద క్యాండిడేట్ ఈస్ ₹0. ఇక్కడ వీళ్ళు పే చేయాల్సిన అమౌంట్ ఎంత అంటే 0. ఇక్కడ మనకి క్యాస్ట్ ఎస్సీ ఉంది. ఎస్సీ వాళ్ళకి మొత్తం ఫీజు రీంబర్స్మెంట్ వస్తుందండి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి ఫుల్ ఫీజు రీంబర్స్మెంట్ వస్తుంది. బట్ మిగతా క్యాస్ట్ వాళ్ళకి 27,000 మాత్రమే ఫీజు రీంబర్స్మెంట్ వస్తుంది. కన్వీనర్ కోటాలో మీకు సీట్ అలాట్మెంట్ అయినా కూడా. సో ఇక్కడ వీళ్ళు పే చేయాల్సిన అమౌంట్ ఎంత అంటే 0. ఇక్కడ మీరు ఇది చూసుకోవాలి. ట్యూషన్ ఫీ టు బీ పేడ్ బై ద క్యాండిడేట్ ఈజ్ ₹0. ఇది 0 ఉంది కాబట్టి మీరు పే చేయాల్సిన అవసరం లేదు. మీరు ఒకవేళ మీ సేవ సెంటర్కో నెట్ సెంటర్కో వెళ్తే వాళ్ళు మిమ్మల్ని మభ్యపెట్టి 5,000 10,000 తీసుకుంటారు. తర్వాత మీరు అన్నెసరిగా ఆ డబ్బులు లాస్ అయిపోతారు. కాబట్టి ఇది చూసుకోవాలి. మీరు ఎంత పే చేయాలో అంత మాత్రమే పే చేయండి. తెలంగాణ గ్రీన్ ఫండ్ కంట్రిబ్యూషన్ ఈజ్ ₹100 పే చేయాల్సి ఉంటుంది. కంట్రిబ్యూషన్ ఫండ్ టోటల్ ఫీ టు బీ పేడ్ ఈజ్ ₹100. సో ఇక్కడ మీరు 0 + 100 పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఒకవేళ మీకు ఫీజు రీంబర్స్మెంట్ లేకపోతే ఒకవేళ మీ పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే 60,000 కూడా మీరు పే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ఫీజు రీంబర్స్మెంట్ రాదు కాబట్టి 60,000 ఒక 100 పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫీ పెయిడ్ సోపార్ ఈజ్ 200 అంట. ఇక్కడ 200 పే చేశారని చూపిస్తున్నాడు. అంటే వాళ్ళు మరి పే చేసి చూపించుండొచ్చు. మేబీ ఆన్లైన్లో వాళ్ళు ఇక్కడ ఫీ టు బీ పేడ్ ఇక్కడ చూపిస్తుంది చూడండి. ట్యూషన్ ఫీ ఆన్లైన్ అనేది ఇది క్లిక్ చేసినప్పుడు వాళ్ళు 100 పే చేసినట్టున్నారు. 200 పే చేసినట్టున్నారు. అందుకని ఫీ పెయిడ్ సోఫార్ ఈజ్ 200 చూపిస్తున్నారు. ట్యూషన్ ఫీ టు బీ రీఫండెడ్ ఈజ్ 100 అంట. అంటే ఇటు 200 కట్టాడు కాబట్టి వీడికి ₹100 రీఫండ్ వస్తుందని చెప్తున్నారు. అంటే ఆటోమేటిక్గా వీళ్ళు కట్టాల్సిన అమౌంట్ 100 కానీ 200 కట్టాడు. మిగతా ₹100 రీఫండ్ వస్తుంది. ఎక్కువగా ఉన్న అమౌంట్ కడితే రీఫండ్ వస్తుంది. అంతకుమించి ఇంకేం లేదు. సో మీరు ఎక్కువ అమౌంట్ పే చేయకండి. ఇంకొక పాయింట్ ఇక్కడ మీరు ఇప్పుడు మీకు ఈ అలాట్మెంట్ ఆర్డర్ చూసుకున్న తర్వాత సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఉంటాయండి. మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ అలాట్మెంట్ ఆర్డర్లో ట్యూషన్ ఫీ పేమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు జాయినింగ్ రిపోర్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ చూడండి, జాయినింగ్ రిపోర్ట్ విల్ అపియర్ అని చెప్తున్నాడు. క్లిక్ ఆన్ సబ్మిట్ బటన్. మొత్తం చదువుతా చూడండి. సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ లాగ్ ఆన్ టు వెబ్సైట్ https TSIC డాట్ ఇక్కడ టీఎస్ అని ఉంది. ఇంతకుముందు టీజీ, ఇప్పుడు మనకి టీజీ ఉంది. ఇంతకుముందు టీఎస్ ఉండేది. క్లిక్ ఆన్ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్. డీటెయిల్స్ ఆఫ్ ది క్యాండిడేట్ అలాంగ్ విత్ ఆర్డర్ ఐడి విల్ అపియర్. వెరిఫై ఆర్డర్ ఐడి నెంబర్. క్లిక్ ఆన్ సబ్మిట్ బటన్. జాయినింగ్ రిపోర్ట్ విల్ అపియర్. ఇది ఎప్పుడు వస్తుంది అంటే మీకు పేమెంట్ చేసిన తర్వాత ట్యూషన్ ఫీ పేమెంట్ లింక్ మీరు క్లిక్ చేసి పేమెంట్ చేసిన తర్వాత మాత్రమే మీకు ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ క్లిక్ చేస్తే మీకు సబ్మిట్ బటన్ అనేది కనిపిస్తుందండి. లేకపోతే మీకు ఈ సబ్మిట్ బటన్ ఆప్షన్ కనిపించదు. ఓకే, ఫస్ట్ యూ హ్యావ్ టు పే ది ట్యూషన్ ఫీ. దెన్ తర్వాత మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్కి వెళ్తే మీకు జాయినింగ్ రిపోర్ట్ చేయడానికి కావాల్సిన ప్రయారిటీ స్టెప్ సబ్మిట్ బటన్ అనేది కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ ఆర్డర్ నెంబర్ అంటే మీరు అమౌంట్ పే చేసేటప్పుడు మీకు ఆర్డర్ నెంబర్ కనిపిస్తుంది. కింద నెక్స్ట్ పేజెస్లో ఉంటుంది. అది వచ్చినప్పుడు మీకు చూపిస్తాను. ప్రజెంట్ ఇక్కడ సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే జాయినింగ్ రిపోర్ట్ విల్ అపియర్. టేక్ ది ప్రింట్ అవుట్ ఆన్ విచ్ హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్, నేమ్, ఫాదర్ నేమ్, అలాటెడ్ కాలేజ్, బ్రాంచ్ అండ్ అడ్మిషన్ నెంబర్. సో ఈ అడ్మిషన్ నెంబర్ చాలా ఇంపార్టెంట్. మీకు బోనాఫైడ్స్ కోసం, స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి, బస్ పాస్ కోసం ఈ అడ్మిషన్ నెంబర్ ఇంపార్టెంట్. సో అందుకని మీరు జాయినింగ్ రిపోర్ట్ ప్రింట్అవుట్ తీసుకొని జాగ్రత్తగా పెట్టుకోండి. దిస్ యాక్టివిటీ ఈజ్ మ్యాండేటరీ సో యాజ్ టు కన్ఫర్మ్ యువర్ అడ్మిషన్. సో ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ చేయకపోతే మాత్రం ఈ సీట్ కన్ఫర్మ్ కాదు. ఈవెన్ దో సీట్ అలాట్మెంట్ అయినా కూడా, మీరు ట్యూషన్ ఫీ పేమెంట్ చేసినా కూడా సీట్ అలాట్మెంట్ కంప్లీట్ కాదు. సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. మేక్ ది పేమెంట్ ఆన్ ఆర్ బిఫోర్. ఇక్కడ 39/20/23 అని ఇచ్చారు. సో మరి మీకు ఎంత ఉంది ఏందనేది నేను ఇక్కడ చెప్తాను. సో మీరు ఇప్పుడు పే చేయాలంటే డీటెయిల్ నోటిఫికేషన్లో చూస్తే తెలిసిపోతుంది. ఓకే, సో దాన్ని తీసి మీకు చూపిస్తాను. మీరు ట్యూషన్ ఫీ పేమెంట్ కంప్లీట్ చేయడానికి 14 నుంచి 17th అంటే ఇవాటి నుంచి 4 రోజులు టైం ఉంది. ఇవాళ, రేపు,
ఎల్లుండి, తర్వాత ఎల్లుండి, ఆవులు ఎల్లుండి అంటాం కదా. సో 14 నుంచి 17 వరకు కూడా మీరు మొత్తంగా ట్యూషన్ ఫీ పేమెంట్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ రెండు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను చూపించేది డమ్మీ డీటెయిల్స్ కాబట్టి డమ్మీ డేటా మాత్రమే ఉంటుంది. ఓకే, డమ్మీ డేటా ఉంది కాబట్టి డమ్మీ డేటాలో నుంచి మీకు యాజ్ టీజ్గా చెప్పాలంటే కష్టం కాబట్టి మీకు యాజ్ పర్ ప్రజెంట్ మనకి డీటెయిల్ నోటిఫికేషన్ ప్రకారం మీకు చెప్తున్నానండి. సో మీ అలాట్మెంట్ ఆర్డర్లో మాత్రం ఇక్కడ మేక్ ది ట్యూషన్ పేమెంట్ ఆన్ ఆర్ బిఫోర్ ఎప్పటి వరకు ఉంటుందంటే 17/9/2023 అని ఉంటుంది. లాస్ట్ ఇయర్ కొద్దిగా లేట్గా అడ్మిషన్స్ అయినాయి. ఇన్ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ టు పే ది అమౌంట్ ఆన్ ఆర్ బిఫోర్ 30th అంటే ఇక్కడ మనకి 17 సెప్టెంబర్ ఉంటుంది. ప్రజెంట్ అయితే 17 సెప్టెంబర్ ఉంటుంది. నాట్ రిపోర్టింగ్ త్రూ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ అండ్ నాట్ రిపోర్టింగ్ ఎట్ ది ప్రొవిజనల్ అలాటెడ్ కాలేజ్ ఆన్ ఆర్ బిఫోర్ 30/9/2023 అంటే 17 లోపు చేయకపోతే సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ చేయాల్సి ఉంటుంది. ప్రొవిజనల్గా మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ చేయకపోతే దిస్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ ఆటోమేటికల్లీ స్టాండ్స్ క్యాన్సిల్డ్ అండ్ క్యాండిడేట్ హ్యాస్ నో క్లెయిమ్ ఆన్ ది ప్రొవిజనల్ అలాట్మెంట్ నౌ మేడ్. సో ఇది చేయకపోతే మాత్రం మీ సీట్ క్యాన్సిల్ అవుతుంది. చాలా చాలా చెప్తున్నాను, స్ట్రెస్ చేసి చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఈ యాక్టివిటీ చేయకపోతే, పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే మీ సీట్ క్యాన్సిల్ అవుతుంది. చాలామంది స్టూడెంట్స్ మన యూట్యూబ్ ఛానల్లో ఇలా చేశానన్న సీట్ వస్తుందా రాదా అంటే రాదు ఖచ్చితంగా. ఎందుకంటే అది క్యాన్సిల్ అయిపోతుంది ఆటోమేటిక్గా. నెక్స్ట్ ఫేజ్లో మీరు మళ్ళీ ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇప్పుడే మీరు అవకాశం వదులుకోవడం ఎందుకు? సో ఖచ్చితంగా ఇప్పుడే పార్టిసిపేట్ సెల్ఫ్ రిపోర్టింగ్ కంప్లీట్ చేస్తే మీకు ఆ సీటు కన్ఫర్మ్ అవుతుందండి. ఓకే, పాయింట్ గుర్తుపెట్టుకోండి. క్యాండిడేట్ హ్యాస్ టు రిపోర్ట్ ఇన్ పర్సన్ ఎట్ ది ప్రొవిజనల్ అలాటెడ్ కాలేజ్ ఆన్ ఆర్ బిఫోర్ 39/2023 అండ్ హ్యాండ్ ఓవర్ ఏ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ అండ్ ఒరిజినల్ టీసీ. ఇక్కడ 39/2023 అంటున్నాడు. ఎందుకు అంటే ఇది లాస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అండి. లాస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఇచ్చాడు ఇక్కడ. సో మళ్ళీ ఒకసారి మీకు ఇక్కడ సో ఇది చూపిస్తాను చూడండి. రైట్, డీటెయిల్ నోటిఫికేషన్ క్లిక్ చేయాలి. సో డీటెయిల్ నోటిఫికేషన్లో సో మనకి రెండో ఫేజ్ కౌన్సిలింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? రిపోర్టింగ్ ఎట్ ది కాలేజ్ 28th సెప్టెంబర్ లోపు కంప్లీట్ చేయాలి. సో మీరు ఫిజికల్గా సర్టిఫికేట్ తీసుకొని ఎప్పుడు వెళ్ళాలంటే 28th సెప్టెంబర్ లోపు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, 28th సెప్టెంబర్. ఇక్కడ మనకి ప్రజెంట్ అయితే ఇప్పుడు 13th డీటెయిల్స్ లాస్ట్ ఇయర్ కాబట్టి ఇది కొద్దిగా తేడా ఉంది. ఓకే, మీరేం కన్ఫ్యూజ్ కావద్దు. అందుకనే మీకు ఇక్కడ నేను మళ్ళీ చూపిస్తున్నాను. ఇక 2023 ఉంది, లాస్ట్ ఇయర్ది మనకి ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్ తర్వాత పెట్టారు కాబట్టి దీని ప్రకారం చెప్తున్నాను. బట్ మీకు మాత్రం 28th సెప్టెంబర్ లోపు మీరు ఫిజికల్గా ఒరిజినల్ టీసీ అండ్ మిగతా జిరాక్స్ కాపీస్ తీసుకొని వెళ్ళి కాలేజీలో సబ్మిట్ చేయాలి. లేకపోతే మాత్రం మళ్ళీ మీకు సీట్ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది రెండో రౌండ్లో మీరు చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఫేజ్లో మాత్రం మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ ఆన్లైన్లో చేయాల్సి ఉంటుంది. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మీరు 28th సెప్టెంబర్ ఓకే, ప్రజెంట్ అయితే మనకి ఇచ్చిన వెబ్సైట్ ప్రకారం 28th సెప్టెంబర్ కి మనకి సెకండ్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్స్ అయిపోతాయి. తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఫిజికల్గా సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళాల్సిన డేట్. ఓకే, ఆ లోపు మీరు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే మీరు కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. ప్రజెంట్ మీరు ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ అలాట్మెంట్ అయిన కాలేజీకి జస్ట్ వెళ్ళి మీరు చెక్ చేసుకోండి. కాలేజ్ బాగుందా లేదా తెలుసుకోండి. కాలేజ్ నచ్చకపోతే వేరే కాలేజ్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సీట్ అలాట్మెంట్ అయిందని చెప్పి ఇంట్లోనే ఉత్త కూర్చోకుండా మళ్ళీ సెకండ్ ఫేజ్లో మంచి కాలేజీలో వచ్చే అవకాశం ఉందా లేదా అనేది బేరీజ్ వేసుకోవడానికి మీరు ఆ కాలేజ్ వెళ్ళి ఆప్షన్స్ చెక్ చేసుకొని ఒకవేళ ఆ కాలేజీ నచ్చకపోతే మాత్రం ఖచ్చితంగా రెండో రౌండ్లో పార్టిసిపేట్ చేయండి. మీకు మంచి కాలేజీలో వచ్చే అవకాశం ఉంటుంది. సో దానికి ఈ పాయింట్ చెప్పాను అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి. లాస్ట్ డేట్ ఆఫ్ క్యాన్సిలేషన్ ఆఫ్ ప్రొవిజనల్ అలాటెడ్ సీట్ త్రూ ఆన్లైన్ ఈజ్ 29/9/2023. మీ అలాట్మెంట్ ఆర్డర్లో కూడా మీకు ఇక్కడ డేట్ కనిపిస్తుంది. దాని ప్రకారం మీరు క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి. మరి ఇలా క్యాన్సిల్ చేసుకుంటే మనకి అమౌంట్ ఎంత వస్తుంది ఏందనేది కూడా మనకి డీటెయిల్ నోటిఫికేషన్లో ఉంది. బిఫోర్ సీట్ క్యాన్సిలేషన్ టైం అంటే మీరు సెకండ్ ఫేజ్ కంటే ముందు క్యాన్సిల్ చేసుకుంటే 100% మీరు అమౌంట్ పే చేసింది మొత్తం కూడా రీఫండ్ వస్తుంది. తర్వాత సెకండ్ ఫేజ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి క్యాన్సిల్ చేసుకుంటే మాత్రం ఏ అమౌంట్ కూడా రాదు. ఈ ఇన్ఫర్మేషన్ కూడా నోట్ చేసుకొని పెట్టుకోండి. క్యాన్సిలేషన్ ఆఫ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ సీట్స్ ప్రొవిజర్ ఇచ్చాడు. క్లిక్ ఆన్ ఆన్లైన్ cancellation of allotted seat, verify the details of college and course, click on I agree, submit button. Your provisionally allotted seat stands cancelled and will not be permitted to participate in next round of cancelling. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఫస్ట్ ఫేజ్లో సీటు అలాట్మెంట్ అయిన తర్వాత మీరు క్యాన్సిల్ చేసుకున్నారంటే సెకండ్ ఫేజ్లో మీరు పార్టిసిపేట్ చేయడానికి కూడా నాట్ ఎలిజిబుల్ అవుతారు. ఓకే, పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబిలిటీ కూడా పోతుంది. సో మీరు ఒకవేళ రెండో రౌండ్లో మంచి కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉందా లేదా అనేది మీకు తెలియకపోతే మాత్రం పార్టిసిపేట్ చేయండి. పార్టిసిపేట్ చేసిన తర్వాత మీకు నచ్చకపోతే అప్పుడైనా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు క్యాన్సిల్ చేసుకుంటే మాత్రం మీకు మళ్ళీ నెక్స్ట్ రౌండ్లో ఒకవేళ మీరు ఎంబీఏ ఎంసీఏ చేసుకోవాలి ఐసెట్ కౌన్సిలింగ్ ద్వారా అంటే ఛాన్స్ ఉండదు. సో ఆ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మాత్రం మీరు ఎట్టి పరిస్థితిలో క్యాన్సిల్ చేసుకోకండి, అలాగే వదిలేసేయండి. నెక్స్ట్ రౌండ్లో పార్టిసిపేట్ చేయండి. ఒకవేళ మంచి కాలేజీలో వస్తే అప్పుడు జాయిన్ అవ్వండి, లేకపోతే నో ఇష్యూ. ఓకే, ఫీజు కట్టాల్సిన అవసరం కూడా లేదు, మీరు కట్టాల్సిన అవసరం కూడా లేదు. సెకండ్ రౌండ్లో
మీకు మళ్ళీ మంచి కాలేజీలో సీట్ వస్తుంది అనుకుంటే అప్పుడు జాయిన్ అవుతారు, లేకపోతే మీరు మళ్ళీ మేనేజ్మెంట్ సైడ్ వెళ్ళిపోవచ్చు. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ట్యూషన్ ఫీ గురించి ఇక్కడ ఇచ్చారు చూడండి. ఎట్ ది బాటమ్ ఆఫ్ ది అలాట్మెంట్ ఆర్డర్, ఇక్కడ ఈ అలాట్మెంట్ ఆర్డర్ కింద కట్ అయిపోయింది, యాక్చువల్ వీళ్ళు ఇవ్వలేదు. ఎట్ ది బాటమ్ ఆఫ్ ది అలాట్మెంట్ ఆర్డర్ దెర్ ఈస్ పే ట్యూషన్ ఫీ ఆన్లైన్ యాజ్ షోన్ ఇన్ ద బిలో స్క్రీన్. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ థియరిటికల్ పాయింట్స్ ఏవైతే ఇన్స్ట్రక్షన్ టు క్యాండిడేట్స్ అని, ఇవన్నీ మళ్ళీ ఇక్కడ ఇచ్చారండి, అంతకుమించి ఏం లేదు. పే ట్యూషన్ ఫీ ఆన్లైన్ అని క్లిక్ చేస్తారు. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా పేమెంట్ గేట్వే వస్తుంది. మీరు ఎలా పే చేయాలంటే అలా పే చేయండి. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డ్స్, ఈ రెండింటిలో ఏదో ఒక మోడ్ సెలెక్ట్ చేసుకొని పే చేసుకోండి. ఇక్కడ మీకు ఆర్డర్ ఐడి అనేది ఇది కనిపిస్తుంది. మన అలాట్మెంట్ ఆర్డర్లో చెప్పాం చెక్ ఆర్డర్ ఐడి అని చెప్పాము. ఆర్డర్ ఐడి డీటెయిల్స్ వెరిఫై చేసుకోవడానికి మనం చెప్పాము ఇందాక సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ చేసేటప్పుడు. ఆర్డర్ ఐడి పక్కనే సెల్ఫ్ రిపోర్టింగ్ అని ఉంటుంది, డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయని చెప్పాం. సో ఈ అమౌంట్ ఎంత పే చేయాలో అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. మేక్ పేమెంట్ ఫర్ ఈ అమౌంట్ కనిపిస్తుంది. మీరు ఏదో ఒక మెథడ్ సెలెక్ట్ చేసుకొని మొత్తానికి అయితే ట్యూషన్ ఫీ పేమెంట్ కంప్లీట్ చేయండి. ఆఫ్టర్ పేమెంట్ క్లిక్ ఆన్ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్. పేమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ క్లిక్ చేసిన తర్వాత మనకి యాక్చువల్లీ వెరిఫై ఆర్డర్ ఐడి అండ్ క్లిక్ ఆన్ సబ్మిట్ బటన్ కనిపిస్తుంది. ఓకే, సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ క్లిక్ చేయగానే డీటెయిల్స్ ఆఫ్ క్యాండిడేట్ అలాంగ్ విత్ ఆర్డర్ ఐడి విల్ అపియర్. వెరిఫై ఆర్డర్ ఐడి నెంబర్ అండ్ క్లిక్ ఆన్ సబ్మిట్ బటన్. ద జాయినింగ్ రిపోర్ట్ విల్ బి డిస్ప్లే. టేక్ ది ప్రింట్అవుట్. ఓకే, ఈ ప్రింట్అవుట్ తీసుకోవాలి. క్యాండిడేట్ డీటెయిల్స్ మరి ఇది ఎందుకు తీసుకోవాలి నేను ఇందా చెప్పా. మీకు బస్ పాస్ అప్లై చేయాలన్నా, స్కాలర్షిప్ అప్లై చేయాలన్నా అడ్మిషన్ నెంబర్ అనేది జాయినింగ్ రిపోర్ట్ పైననే ఉంటుంది కాబట్టి దానికోసం ఇది ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకోవాలి. అండ్ మీకు ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ వరకు కూడా ఇది చాలా సేమ్ రిపోర్ట్ వస్తుంది ఒకవేళ సేమ్ కాలేజ్ ఉంటే. Candidate details, candidate hall ticket number, rank, candidate name and candidate father name along with allotted college branch will with admission number is displayed. Take the printout of the joining report which is also called as self reporting. సో ఇలా ఉంటుందండి సెల్ఫ్ రిపోర్టింగ్. ఇక్కడ మీకు అడ్మిషన్ నెంబర్ అనేది ఉంటుంది. సో అడ్మిషన్ నెంబర్ కోసం మీరు ఇది ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. అడ్మిషన్ నెంబర్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీకు స్కాలర్షిప్ అప్లై చేయాలన్నా, ఈ పాస్ అప్లై చేయాలన్నా, బస్ పాస్ అప్లై చేయాలన్నా చాలా అవసరం. ఓకే, ఫర్ వ్యూయింగ్ ది పేమెంట్ ట్రాన్సాక్షన్ స్టేటస్. సో ఇప్పుడు మీరు పేమెంట్ చేసిన ఇందాక అలాట్మెంట్ ఆర్లో పే ట్యూషన్ ఫీ చేశారు కదా, సో దాని ట్రాన్సాక్షన్ స్టేటస్ చూసుకోవాలనుకుంటే వ్యూ జాయినింగ్ ఆర్ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ ఇది క్లిక్ చేయండి. ఫాలోయింగ్ స్క్రీన్ విల్ అపియర్. ఇలా కనిపిస్తుందండి. ఓకే, వ్యూ జాయినింగ్ రిపోర్ట్, వ్యూ పేమెంట్, వ్యూ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్. వీటిలో 2 లింక్స్ ఉన్నాయి. మీరు జాయినింగ్ రిపోర్ట్ చూడాలంటే దీన్ని క్లిక్ చేయండి. వ్యూ పేమెంట్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ చూడాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి. వ్యూ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అని క్లిక్ చేయగానే పేమెంట్ the following report will be displayed. The details of all transaction with payment of processing fee and tuition fee will be displayed as given in the following screen. ఈ స్క్రీన్లో కనిపించినట్టు మనకి కనిపిస్తుంది. ఇదంతా కూడా డమ్మీ రిసిప్ట్. సో ఇక్కడ డమ్మీ డేటా ఉంది. మీకు ఇక్కడ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ స్టేటస్ అనేది కనిపిస్తుంది. ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్గా ఉంటే ఇక్కడ మనకి చూడండి సక్సెస్ అని కనిపిస్తుంది. ఇక్కడ కొద్దిగా బ్లర్గా ఉంది బట్ స్టిల్ వీ హ్యావ్ టు అడ్జస్ట్. ఓకే, సో ఇది ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్గా కనిపిస్తుంది. సో ఇలా మనకి మొత్తానికి అయితే మీకు సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత ఈ స్టెప్స్ అన్ని ఫాలో అవ్వాలి. స్టెప్స్ అన్ని ఫాలో అవ్వకపోతే మాత్రం సీట్ అలాట్మెంట్ మీకు జరిగినా కూడా మీకు సీట్ అనేది కన్ఫర్మ్ కాదు. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటే, ఇన్ఫర్మేషన్ అర్థమైతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్లో మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. మీ సందేహాలకు ఖచ్చితంగా నేను వెంటనే రెస్పాండ్ అవుతాను. అండ్ మన యూట్యూబ్ ఛానల్లో ఇలా కౌన్సిలింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు మీరు అడ్మిషన్స్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఈ పాస్ కోసం ఎలా అప్లై చేయాలి అండ్ దాంట్లో ఏమైనా గ్రీవెన్సెస్ ఉంటాయి ఎలా రేజ్ చేయాలి, ఈ ఇన్ఫర్మేషన్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే మీకు ఒకవేళ ఈ పాస్ ద్వారా స్కాలర్షిప్ రాకపోయినా ప్రైవేట్ స్కాలర్షిప్స్ ఏమైనా ఉన్నాయా వాటికి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనేది కూడా మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ మీరు ఐసెట్ కంప్లీట్ అయిన తర్వాత గవర్నమెంట్ జాబ్స్కి ఏమైనా అప్లై చేసుకోవచ్చా, ఏ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి మనకి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన యూట్యూబ్ ఛానల్లో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ బెనిఫిట్స్ పొందాలని కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ MBA and MCA admissions and please subscribe my YouTube channel. Don't forget